సో నన్ను ప్రేమిస్తున్నానంటావు? అవునండి. లహరి, యూ హావ్ టోటలీ మిస్టేకన్. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. అసలు ఆ కాంట్రాక్టర్ గాడు ఇలాంటి దుర్మార్గుడికి శిక్ష పట్టానికి సాక్ష్యంతోనే రెడీగా ఉన్నాను శశిముఖి. నేను నీ ఇంటికి రావాలా? ఇంకోసారి ఆ మాట అన్నావంటే చెప్ప తీసుకొడతా. అయ్యో అక్క, నేను చెప్పినంత అబద్ధం అనుకుంటుంది. కాస్త అర్థమయ్యేలా చెప్పక్క. ఇప్పుడు దీనికి మనం ఏం చెప్పినా అర్థం కాదురా. తొందరలోనే చెప్దాం. నువ్వు బయటకొచ్చాక ఎవరెవరికి ఏమేం చెప్పాలో అన్నీ చెప్దాం. బయటికి రావటమా? అలాంటి కలలు కనుక శశిముఖి. నీ తమ్ముడికి కనీసం బెయిల్ కూడా రాదు. నీ తమ్ముడి జీవితం జైలుకే అంకితమైపోతుంది. ఏ లహరి, ఏ పోవే. ఆ శ్వేత మీద నుంచి నా తమ్మ మనసును మార్చడానికి దీన్ని పావుగా వాడదామనుకున్నాను. కానీ ఇదే పాములా బుస్సు కొడుతుంది. దీన్ని అస్సలు వదలకూడదు. చూసింది చాలు, ఇక బయలుదేరు. మర్యాదగా మీరు బయటకు వెళ్ళకపోతే స్టేషన్లో మిస్బిహేవ్ చేసినందుకు మిమ్మల్ని కూడా లోపల వేయాల్సి వస్తుంది. బయటికి నడవండి. ఇవన్నీ తాటాకు చప్పుళ్లే తమ్మా. మన చరిత్ర గురించి తెలియక చంటి పిల్లల్లా మాట్లాడుతున్నారు. ఎన్ని చూసావు ఇలాంటివి? నువ్వేం భయపడకో. నిన్ను కోర్టుకు తీసుకెళ్లే ముందే నిన్ను బయటకు రప్పిస్తాను. ఆల్ ది బెస్ట్ శశిముఖి. కలుద్దాం లహరి. అలాగే కలుద్దాం. లహరి, అసలు నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతోందా? ఒక రాక్షసుని మనుషుల మధ్య తిరగకుండా చేస్తున్నారు. ఒక మనిషిని అన్యాయంగా చంపినందుకు శిక్ష అనుభవించేలా చేయబోతున్నాను. ఆ స్వామీజీ చెప్పిన దానికి రివర్స్ లో జరుగుతుందేంటి? ఎస్ఐ గారు, వీడి కోసం వీళ్ళ అక్కే కాదు, వీడి జేజం వచ్చినా కూడా వదిలిపెట్టకండి. లహరి, లహరి ఒక్క నిమిషం. ఆటో, ఆటో. ఇదే మాయదారి జ్వరమో ఏంటో చెలకలా పట్టుకుంది. ఎప్పుడు కొత్తలు తగలడుతుందో. నువ్వు ఎక్కువగా ఆలోచించడం వల్లనే ఇంకా జ్వరం తగ్గటం లేదని డాక్టర్ చెప్తుంది. ఆ విషయం గురించి మర్చిపోదునా? మర్చిపోకుండా మాట మాటికి గుర్తు చేసుకోవడానికి నాకేమైనా సరదానా? వాడు ఆ కాంట్రాక్టర్ని పొడిచిన పోట్లు ఇంకా నా కళ్ళ ముందు కదులుతూనే ఉన్నాయి. కాసేపు ఆ విషయం గురించి వదిలేసి నువ్వు ఇక్కడే కూర్చో. నేను వెళ్ళి తొందరగా మెడిసిన్స్ తీసుకొస్తాను. నేను కూడా వస్తాను. నువ్వు అక్కడి వరకు నడవలేవు. ఇక్కడే 5 minutes వెయిట్ చేయి. వస్తూ వస్తూ ఆటో కూడా పట్టుకొచ్చే. అలాగే వదినా, తొందరగా రా, లేదంటే కళ్ళు తిరిగి ఇక్కడే పడిపోతాను. 5 minutes లో వచ్చేస్తాను. ఓకేనా? ఇక్కడే ఉండు. ఏం జడుపు జ్వరమో ఏంటో, అంతా బీదరు సచ్చినోడి వల్ల వచ్చింది. నిన్ను కోర్టుకు తీసుకెళ్ళక ముందే లాకప్ నుంచి బయటికి తీసుకెళ్ళిపోతానని మీ అక్క బిళ్ళపించింది కదా, ఏది కనిపించదే? పోలీస్ పవర్ ఏంటో మీరు చూసినట్లేరు. ఆ బేదరుగాడి కంట పడకూడదని ఎంతలా తప్పించుకుని తిరిగాను. అయినా సరే వాడు హత్య చేసిన రోజున తిన్నగా అక్కడికి వెళ్ళాను. ఈ రోగం తెచ్చుకున్నాను. ఎన్ని మందులు వాడినా, ఎన్ని ఇంజెక్షన్లు వేసుకున్నా జ్వరం మాత్రం తగ్గడం లేదు. మాతో మీకు, మీతో మాకు ఎప్పటికీ అవసరం ఉంటుంది. ఒక అండర్స్టాండింగ్ ఉందాం. ఏయ్, పోలీసులందరూ నీ కరెన్సీ నోట్లకు పడిపోతారనుకోవటం నీ మూర్ఖత్వం. ఇంకోసారి ఆ మాట అన్నావంటే లంచం ఇస్తావన్నావని మరో కేసు ఫైల్ చేస్తా.
వామ్మో, జీవితంలో వాడు ఎదురు పడకూడదు, వాడి కంట పడకూడదు. అబ్బా, ఈ పిల్లకి ఆటో దొరికిందో లేదో. ఏమైంది? ఏమో తెలియట్లేదు సార్. కోర్టుకు టైం అవుతుంది, తొందరగా చూడు. ఒక్క నిమిషం సార్. ప్రాబ్లం ఏంటి? తెలియట్లేదు సార్. మెకానిక్ని పిలిపించాల్సిందే. కానిస్టేబుల్, వెళ్ళి ఆటో తీసుకురా, కోర్టుకు టైం అవుతుంది. అలాగే సార్. ఎలాంటి అడ్డంకులు వచ్చినా ఈ రోజు కోర్టుకు తీసుకెళ్ళటం పక్కా. ఆటో వస్తుంది, దిగు. ఏంటి అలా చూస్తున్నావు? దిగు. ఆటోలో తీసుకెళ్తారా నన్ను? ఏ ఆడిగారు తెమ్మంటావా? దిగు. 5 నిమిషాలని చెప్పి వెళ్ళింది, ఇంకా రాలేదేంటి? దిగు, ఆటో వచ్చింది. బ్యాటే నడుస్తుంది కాబట్టి ఎవరు నేను చేయలేకపోతున్నాను. లేకపోతే పొడి చేస్తావా ఏంటి? ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మీ ఏరియా పోలీసులతో పెట్టుకో, నా దగ్గర కాదు. రా, ఎక్కు ఎక్కు. ఆ పేదర్ నుంచి వచ్చిన వాడు నా కళ్ళెదురుగానే ఆ కాంట్రాక్టర్ని పొడి చేశాడు. నన్ను అరెస్ట్ చేయిస్తావా? ఏయ్! నేనా? ఏయ్, వదలండి. ఏయ్, నన్ను అరెస్ట్ చేస్తావా నువ్వు? ఏయ్! చంపేస్తానే. వదలవా? నేను అరెస్ట్ చేయించడం ఏంటి? నాకు శిక్ష పడడానికి వీడియో సాక్ష్యం ఇస్తావా? నేను సాక్ష్యం ఇచ్చానా? వీడియో సాక్ష్యమా? ఏ కస్తూరి, ఏయ్! నిన్ను వదిలిపెట్టను. బెయిల్ మీద బయటికి రాగానే నీ సంగతి చూస్తాను. అయ్యో, నేనే సాక్ష్యం చెప్పలేదు, నాకేం తెలియదు. నువ్వు అపార్థం చేసుకుంటున్నావు. ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? ఏయ్, నాటకాలు ఆడద్దు. నడిచిపెట్టను. పొడిచి 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 చంపుతాను. నాకేం తెలియదు బాబు, నీకు దండం పెడతాను, నన్ను వదిలే. ఏయ్, ఏయ్, రారా. ఏయ్, నీ వదిలిపెట్టే, నీ అంతు చూస్తాను. ఏయ్, ఆటో పని. ఏ కస్తూరి, ఏయ్, ఆగరా, ఆగు. జీవితం రాగానే ముందు నీ ఇంటికే వస్తా. నీ అంతు చూస్తా. నిన్ను వదిలిపెట్టను, నీ అంతు చూస్తా. ఏ కస్తూరి, ఏయ్, తీయవే. వామ్మో, వీడా పోలీసులకు దొరికిపోయినట్టున్నాడు. అయినా వీడు ఏం మాట్లాడుతున్నాడు? నేను సాక్ష్యం చెప్పానంటాడేంటి? వామ్మో! అమ్మా లహరి, ఎక్కడున్నావు తల్లి? వదినా, ఆటో దొరకటం లేదు, కొంచెం ముందుకు వెళ్ళి వెయిట్ చేద్దాం. ఎంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయావు? వాడు నన్ను చంపుతాను అంటున్నాడు. ఎవరు? ఇంకెవరు? ఆ బేదర్గాడు. వాణ్ణెక్కడ చూసావు? ఇక్కడే చూశాను. అదిగో ఆ పోలీసుల బండి పాడైపోయినట్టుంది. పోలీసులు ఆటోలో తీసుకెళ్తున్నారు. అవును, నాకు విషయం తెలియక అడుగుతాను. నేను అరెస్ట్ చేయించానంటాడేంటి? నేను సాక్ష్యం చెప్పానంటాడేంటి? నాకేం అర్థం కావడం లేదు. ఆ రిషిగాడి మర్డర్ చేశాడన్న విషయం నాకు, నీకు, ఆ డాక్టర్కి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మరి పోలీసులకి ఎలా తెలిసింది? పోలీసులకి ఎలాగోలా తెలిసిపోతుంది వదినా. సరే, వాళ్లే కనిపెట్టారనుకుందాం. మరి ఆ రిషిగాడంటే నేను అరెస్ట్ చేయించానంటున్నాడు. బయటకొచ్చాక నన్ను చంపుతానంటున్నాడు.
వాడు బయటికి రాలేడు వదినా. నువ్వెలా చెప్తున్నావు? వాడిని అరెస్ట్ చేయించింది నేనే కాబట్టి. ఏంటి? అవునొదినా, నువ్విచ్చిన సాక్ష్యంతోనే తను ఈరోజు కోర్టుకి పంపించాను. నేనిచ్చిన సాక్ష్యమా? ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలియకుండా నువ్వు చెప్పిన సాక్ష్యాన్ని మేము రికార్డ్ చేశాం వదినా. ఏంటి? అవునొదినా, ఆ రోజు డాక్టర్ మన ఇంటికి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఆ బీదర్ నుంచి వచ్చిన వాడు నా కళ్ళెదురుగానే ఆ కాంట్రాక్టర్ ని పొడి చేశాడు. సార్, మా వదిన చూసింది చాలా క్లియర్ గా చెప్పింది. వాడికి శిక్ష పట్టడానికి ఇంతకు మించిన సాక్ష్యం ఇంకేమీ అవసరం లేదు. వామ్మో, వామ్మో, వామ్మో! నాకు తెలియకుండా అంత పని చేస్తారా? నిన్ను డాక్టర్ని నమ్మి జరిగింది చెప్తే రికార్డ్ చేసి పోలీసులకు ఇచ్చి నన్ను అడ్డంగా ఇరికిస్తారా? ఇది మీకు న్యాయం అనిపించిందా? ఇంత మోసం చేస్తావా? వదినా, నీకు చెప్పకుండా అలా చేసినందుకు నన్ను క్షమించు. కానీ నువ్వు చెప్పిన సాక్ష్యం వలన ఒక దుర్మార్గుడి చరిత్ర అంతం కాబోతుంది. వాడి జీవితంలో ఎప్పటికీ బయటకు రాలేనంత శిక్ష పడబోతుంది. నువ్వు అనుకున్నట్టు జరగకపోతే వాడు బయటకు వచ్చేస్తే అప్పుడేం జరుగుతుంది? వాడి చేతులు నాకు చావు తప్పదు దేవుడు. వదినా, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తాను. వాడు బయటకు రాలేడు. నువ్వేం భయపడకు. పద వెళ్దాం. అయ్యో, ఏం జరుగుతుందో ఏంటో నాకేం అర్థం కావడం లేదు. సమయానికి ఆటోలు కూడా దొరికి చావడం లేదు. చూడలేరే, ఒరే ఆటో సచ్చినోళ్ళారా, కనిపించండిరా. రిషిబాబు ఎక్కడ చేసామా? పోలీసులు విడిచిపెట్టలేదు రుద్రప్ప. ఆ ఎస్ఐ బాగా మొండిగా ఉన్నాడు. తమ్మని విడిచిపెట్టలేదు. నీ తమ్మ బయటకు వస్తాడని ఇంకా కలలు కంటున్నావా? ఇండియాలోని పోలీస్ స్టేషన్లన్నీ నా గుప్పెట్లో ఉన్నాయని బిల్డప్ ఇచ్చావు కదా. 24 గంటలైనా నీ తమ్ముని విడిపించుకోలేకపోయావు. అంత దమ్ము నీకేర్చుంటే న్యూస్ చూడగానే ఎలమంచలికి పరిగెత్తడానికి కాదు, ఇక్కడి నుంచి నీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి నీ తమ్ముని విడిపించుకునేదానివి. ఇక నీ తమ్ముడు బయటికి రాడు. నువ్వెంత మంది చేత ఫోన్స్ చేయించినా కనీసం వాడికి బెయిల్ కూడా రాదు. కావాలంటే నీకు తెలిసిన ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ఫోన్ చేసుకో. నిన్న నువ్వు వెళ్ళిన దగ్గర నుంచి న్యూస్ చూస్తూనే ఉన్నాను. ఎవరో అమ్మాయి బలమైన సాక్ష్యంతో ఇరికించిందంటగా. ఆడవాళ్ళ జీవితాలతో ఆడుకున్న నీ తమ్ముడు చివరికి ఆడదాని చేతిలోనే అంతం కాబోతున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కానీ హ్యాట్స్ ఆఫ్. నేను చేయాలనుకున్న పనిని తను చేస్తుంది. మా ఏరియా అమ్మాయి, మా తెలుగింటి అమ్మాయి చేస్తుంది. బిడ్డని కనివ్వగానే నన్ను చంపుతానని నువ్వు అన్నప్పుడు నేను ఒక మాట అన్నాను, గుర్తుందా? నా పగ ఇంకో రూపంలో తీరుతుంది. నా పగని తీర్చడానికి ఇంకెవరైనా వస్తారేనా? మారిపోయింది. నేను అనుకున్నట్టే అంతా మారిపోయింది. నేను చెప్పినట్టే నా కోసం ఒకరు వచ్చారు. ఆ అమ్మాయి రూపంలో ఒక శక్తి స్వరూపం వచ్చింది.
కుటుంబాన్ని భూస్థాపితం చేయాలని కంకణ కట్టుకుని నీ ఇంట్లో కూర్చున్నాను. నేను ఆరంభించిన మీ పతనాన్ని ఆ అమ్మాయి అంతం చేస్తుంది. మా ఇద్దరిలో మిమ్మల్ని అంతం చేసేది ఎవరైనా పగ మాత్రం నాదే. ప్రతీకారం నా కన్నీటిదే. ఇన్ని రోజులు నా భర్త ఏమవుతాడో నా బిడ్డ ఏమవుతాడో అని భయంగా ఉండేది. హ, ఇప్పుడు మీరేమవుతారో అని జాలిగా ఉంది. నీ తమ్ముడు బీదర్లో చేసిన నేరాల్ని కూడా బయటికి లాగుతారు. ఇక్కడ ఇరుక్కుపోతారు, అక్కడ ఇరుక్కుపోతారు. చూడు, అటు చూడు. నీ అప్ప ఒంటరిగా ఉన్నాడు. నీ అప్ప ఫోటో పక్కన నీ తమ్ముడి ఫోటో చేరుతుంది. నీ తమ్ముడి ఫోటో పక్కన నీ ఫోటో చేరుతుంది. మీ ముగ్గురి ఫోటోలు చూసి ఈ ఇంట్లో నుంచి బయలుదేరుతాను. అప్పటిదాకా అడుగు బయట పెట్టనే. అదలా సవాల్ విసురుతుంటే ఏవి చేయలేకపోతున్నానని నా మీద నాకే అసహ్యంగా ఉంది. బసవా, శేషమ్మా, కమిషనర్ కి ఫోన్ కలుపు. అట్నే అమ్మా. నా తమ్మ గంటలో బయటికి రావాలి. ఆ శ్వేత మొహం మీద నా ఎడం కాలితో తన్నాలి. అప్పుడు నేను నవ్వాలి, అది ఏడవాలి. హలో, హోమ్ మినిస్టర్ గారు పిఏనా మాట్లాడేది? మినిస్టర్ గారు ఉన్నారా? వజ్రముని కూతురు శశి లైన్ లో ఉందని చెప్పండి. ఈ ఊరుకోదన్ను, ఆ మెంటల్ ఒడుకోదన్ను. బతికుంటే బ్యాంకాకి వెళ్ళి లక్ష్మీ గడపలు వేసుకొని తాయి మసాజులు చేసుకుంటాను గాని మళ్ళీ ఈ ఊళ్ళో అడుగు పెట్టను కాక పెట్టను. ఇది కూడా పట్టుకో బాబు. అమ్మా ఆయన ఈ బ్యాగ్ కూడా పెట్టరా అయ్యా. నన్ను చల్లగా చూడయ్యా. దిష్టి తీసేసిన తెచ్చుకోకూడదు సార్, దరిద్రం అంటుకుంటుంది. ఊరే వదిలి వెళ్ళిపోతున్నా, ఇంకేం అంటుకుంటుంది నా. నువ్వు బండిది అమ్మా. రాజ్యాలు గెలుచుకోవడానికి రాజులు యుద్ధం చేస్తారు. పదవులు గెలుచుకోవడానికి రాజకీయ నాయకులు యుద్ధం చేస్తారు. నేనేంటో నా ప్రేమను గెలుచుకోవడానికి యుద్ధం చేస్తున్నాను. నా ప్రేమను అర్థం చేసుకో. ఆ పులిగాడిని మర్చిపో. ఆ పులిగాడికి నీకు సెట్ కాదు. గుమ్మం ముందు దిష్టి బొమ్మ లాంటి వాడికి గర్భగుడిలోని దేవత లాంటి నీకు సెట్ కాదు గాయత్రి. అయ్యో, మీకెలా చెప్తే నమ్ముతారు? అతనికి నాకు ఎలాంటి సంబంధం లేదు. నేను ప్రేమిస్తున్నది మిమ్మల్ని మాత్రమే. దయచేసి నన్ను నమ్మండి. నువ్వు చెప్తుంది నిజమని ఈ మనసు నమ్మడం లేదు. ఈసారి వాడు నా కంట పడాలి. ఈ పులిగాడు కొబరం పులి, బొబ్బిలి పులిగా మారుతాడు. వాడితో ఒక ఆట ఆడుకుంటాను. ఏమండి, కాఫీ తీసుకోండి. ఆ పులిగాడిని నువ్వు మర్చిపోయేంత వరకు నీ చేత్తో నాకు ఏది ఇచ్చినా నేను తీసుకోను. ఆ గాయత్రికి నాకు ఏ సంబంధం లేదురా అని నెత్తి నోరు కొట్టుకుంటున్నా వెండే. ఎవడు సార్ వాడు? వాడొక మెంటల్ కృష్ణాలే. వాడి గురించి నువ్వు తెలుసుకొని పీకేదేముంది? అదేంటి
బస్ స్టాండ్కి అటెళ్లాల్సింది ఇటు వెళ్తున్నావేంటి? బస్ స్టాండ్కి వెళ్ళే దారిలో పొద్దున పెద్ద యాక్సిడెంట్ అయింది సార్, అందుకే ఇటు తీసుకెళ్తున్నా. ఓహో సరే పోనీ. ఏమండి మార్నింగ్ ఎక్కడికో బయటికి వెళ్తానన్నారు, ఏ నీ ఇంట్లో అంటే నీకేమైనా ప్రాబ్లమా? మీరే గుర్తు చేయమన్నారండి. ఒరే ఈ వీధిలోకి తీసుకొచ్చావేంట్రా? షార్ట్ కట్ సార్ ఇది. దేనికి? పైకి పోవడానికా? ఆ పులిగాడు వస్తానని చెప్పాడా? అయితే నేను వెళ్ళిపోతున్నానులే, రమ్మను, వాడికి ఫోన్ చేసుకో. ఏమండి ఏమండి నా మాట వినండి. నేను వెళ్ళిపోతే కన్నయ్య పరిస్థితి ఏంటన్నయ్యా? ఇదిగో లహరి, నువ్వు అమెరికా వెళ్తున్నావు అంతే. నువ్వు వెళ్ళకపోతే నా మీద ఒట్టే. వదినా ఈ అవకాశం వదులుకున్నావంటే ఇంట్లో యుద్ధం జరిగిపోతుంది.